I solemnly pledge that I will faithfully discharge my duties as a member of the Student Council. I will uphold the values, dignity, and traditions of Sri Triveni School. I will lead by example, perform my responsibilities with honesty, discipline, and dedication, and work for the welfare. I would like to express my sincere thanks to our respected principal, chairman sir, director sir, teachers and all other dignitaries for their constant support and encouragement and dedication. Efforts in making this event a grand success. Finally, I thank all the students, staff members and everyone present here for your enthusiastic participation and cooperation. I now invite the head girl to deliver the vote of thanks. Good morning to respected chairman sir, director sir, principal ma'am, teachers and my dear friends. We are also grateful to our parents for this continuous trust and encouragement, and to all our students for their discipline, enthusiasm and outstanding participation throughout the program. A special appreciation goes to the organizing committee, volunteers, support staff and everyone who worked tirelessly behind the scenes to ensure the smooth conduct of this event. Thank you. Thank you all. Have a nice day. ఎన్నికైన విద్యార్థి నాయక మండలి బాధ్యతల స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ నాగభూషణం నూతన విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలు, సాష్లు, జెండాలను అందజేసి బాధ్యతలను అప్పగించారు. అనంతరం విద్యార్థులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ నాయకత్వం, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన ప్రవర్తన, సమాజ సేవ ప్రతి విద్యార్థి అలవర్చుకోవాల్సిన విలువలని అన్నారు. మొబైల్ ఫోన్లు, డిజిటల్ పరికరాల అధిక వినియోగానికి దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాలు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించాలని సూచించారు. అనంతరం స్కూల్ చైర్మన్, డైరెక్టర్ కె గోవర్ధన్ రెడ్డి, కరెస్పాండెంట్ డి రాఘవేంద్రారెడ్డి నూతన విద్యార్థి నాయకులను అభినందిస్తూ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రావ్య, పీఈటీ డి మనోహర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
ఫ్రీక్వెంట్గా ఇతర దారిన వెళ్ళే వారికి ఆటంకాలు కల్పించకుండా మీరు స్కూల్కు ముందులోనే స్కూల్ లోపలికి వచ్చి విద్యార్థులు డ్రాప్ చేసుకోవడం పికప్ చేసుకొని ఇతర రోడ్ యూజర్స్కు మీరు ట్రాఫిక్ కంజెషన్ చేద్దాం ఈ సందర్భంగా తెలియజేస్తాం. At Sri Triveni School, Vinayaka Hills, we organized investiture ceremony wherein our new school leaders have taken oath committing their service and also విద్యార్థులకు ఈ పాఠశాల స్థాయి నుంచే నాయకత్వ లక్షణాలు అవన్నీ కూడా పెంపొందించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఈనాటి సమాజంలో ఎవరైతే చదువుతో పాటు అన్ని రంగాల్లో వాళ్ళు అగ్రస్థానంలో ఉంటారో వాళ్ళకే మంచి అవకాశాలు, మెరుగైన అవకాశాలు వస్తున్నాయి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనుకోండి, అలాగే కాన్ఫిడెన్స్ లెవెల్, మంచి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకొని వాళ్ళు అన్ని స్కిల్స్ ఏవైతే మేము ప్రొవైడ్ చేస్తున్నామో ట్రైనింగ్స్ అవన్నింటిలో వాళ్ళు స్కిల్స్ డెవలప్ చేసుకుంటే డెఫినెట్గా దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ బెటర్ ఫ్యూచర్ ఇన్ దేర్ లైఫ్. సో ఈ ఉద్దేశంతో మా పాఠశాలలో అన్ని బ్రాంచ్లలో కూడా ఏంటంటే క్లాస్ రూమ్ లెర్నింగ్తో పాటు వాళ్ళకి ఫిజికల్ ఎడ్యుకేషన్ అనుకోండి, అలాగే లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇట్లా లీడర్షిప్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా ఇస్తామన్నట్టు. దాంతో విద్యార్థులు ఏంటంటే భయం లేకుండా, ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా వాళ్ళు ఏ సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. థ్యాంక్ యూ. లో ఉన్న శ్రీ త్రివేణి స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి విద్యార్థి నాయక మండలి బాధ్యతల స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ పి నాగభూషణం కొత్త నాయకులకు బ్యాడ్జీలు అందజేశారు. విద్యార్థులు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతలను పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. మొబైల్ ఫోన్లు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.